ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ కేరళ సీఎం పినరయి విజయన్ తన సోషల్ మీడియా అకౌంట్లో హోదా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అనే ఆ హోదాను తొలగించారు. ఆయనే స్వయంగా ఆ ప్లేస్లో సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మార్చడం, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 1977 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దేశంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సీఎం లేని పరిస్థితి మనం చూడవచ్చు. బెంగాల్లో 1977 తర్వాత 2011 వరకు 34 ఏళ్ల పాటు వామపక్ష పాలన కొనసాగింది. తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత త్రిపురలో కనుక మనం చూసుకున్నట్లయితే 1993 నుంచి 2018 వరకు వామపక్షాలు పాలించారు. ఇక కేరళ కనుక చూసుకున్నట్లయితే ప్రతి 5 ఏళ్ల వరకు వాళ్ళు మారుతుంటారు. సిపిఐ, సిపిఎం అలా వాళ్ళ పాలన ఉండేది. ఇప్పుడైతే టోటల్గా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా కమ్యూనిస్ట్ సీఎం అనేది లేడు. ఒక పక్క రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరో పక్క కనుక మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఒకప్పుడు మంచి ఆధిపత్యం ఉండేది, పట్టు ఉండేది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా వామపక్షాల సపోర్ట్తోనే కొనసాగింది. 2004లో 59 మంది ఎంపీలు ఉండేవాళ్ళు పార్లమెంట్లో వామపక్షాలకు. అందులో సిపిఎంకు సంబంధించి 43 మంది ఉన్నారు. ఆ తర్వాత 2004 ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు, వాళ్ళకి మంచి నంబర్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు పడిపోతూ పోయింది సంఖ్య దారుణంగా. ఎంత అంటే 2009 కనుక చూసుకున్నట్లయితే పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీల బలం 24 ఎంపీలు అయితే అది 2014 వచ్చేసరికి 10 మంది ఎంపీలకు పడిపోయింది. 2019 వచ్చేసరికి 5 ఎంపీలకు పడిపోయింది. ప్రస్తుతం మనం పార్లమెంట్లో చూసుకున్నట్లయితే సిపిఐ, సిపిఎం అలాగే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మొత్తం కలిపి కేవలం ఒక 8 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు దేశంలో ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఇంత దారుణంగా దిగజారడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు రావడం, మరోపక్క బీజేపీ భారీగా ఎదిగిపోవడంతో అది కమ్యూనిస్ట్ పార్టీలకు శాపంగా మారింది. ఇక గ్లోబలైజేషన్ నేపథ్యంలో యువతను ఆ పార్టీ ఆకట్టుకోలేకపోతుంది. మరోపక్క పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఆ పార్టీకి బాగా డ్యామేజ్ చేశాయని చెప్పవచ్చు. దాంతో అధికారంలో రావాలి అని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కేవలం తోక పార్టీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలకు దాపురించింది. అయితే దీంట్లో నుంచి బయటపడే అవకాశం లేదా అంటే వాళ్ళ ఐడియాలజీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐడియాలజీ మార్చుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుంది, యువతను ఆకట్టుకోగలగాలి. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలపై వాళ్ళు గట్టిగా పోరాటం చేయడం, యువతకు అవకాశం ఇవ్వడం, పాత నాయకత్వంలో మార్పులు చేయడం, అలాంటివి చర్యలు కనుక ఏమైనా తీసుకోగలిగితే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఊర్లో కూడా క్యాడర్ ఉన్నప్పటికీ అదంతా ఓట్ల రూపంలో మారడం లేదు. కారణం ఏంటంటే ఆ లోపాలని, వాళ్ళల్లో మధ్య ఉన్న విభేదాలు అవన్నీ దానిపై రివ్యూ చేసుకుని వాళ్ళు మళ్ళీ పుంజుకునేలా ఎందుకు వ్యవహరించడం లేదు అని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కొంతమంది పాతతరం నేతలు కానీ అభిమానులు కానీ దానిపై చర్చ కంటిన్యూగానే జరుగుతుంది. 100 ఏళ్ల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ అయిన 100 ఏళ్ల నేపథ్యంలో దీనిపై బాగానే చర్చ జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలు దేశం నుంచి అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీల వామపక్ష శకం దేశంలో ముగుస్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.